అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో డిఎస్సి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు అందరికీ కూడా ముందుగా నమస్కారములతో పాటు అడ్వాన్స్ విషెస్ అండి. ఇది ఒక మెగా డిఎస్సి అనే చెప్పుకోవాలన్నమాట. మొత్తము మనకు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నట్టు మనకు ఆదివారం రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కంప్లీట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. అదేవిధంగా మే 20 నుంచి నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమికకి రిలీజ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 7 రోజుల పాటు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే స్వీకరిస్తారు. అదేవిధంగా అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత తుదికి ఫలితాలు అయితే విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత వారం రోజులకే మెరిట్ జాబితా రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఒక జంబో డిఎస్సి అనుకోండి. మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ చేస్తుందన్నమాట. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, అదేవిధంగా రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బదిరా అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులలో రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేస్తారు. అన్ని రకాల హెచ్ఎస్సీ పోస్టులు వచ్చేసి 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉన్నాయన్నమాట. రాష్ట్ర స్థాయి పోస్టులు 259, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్, పీజీపీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష వెయిటేజ్ 20% అయితే ఉంటుందన్నమాట. ఇది గమనించండి మీరు బాగా. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక పాఠశాలలో మొత్తం వచ్చేసి మనకు 13,192 ఖాళీలు ఉండగా, గిరిజన ఆశ్రమ పాఠశాలలో 881, జువైనల్ పాఠశాలలో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బదిలీలు అందులో పాఠశాలలో 31 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలల్లో ఖాళీలు అయితే చూసుకోవచ్చు. మనం ఇక్కడ విశాఖపట్నం ఎస్జిటి 4, పీఈటీ 1 మొత్తం 5, ఏలూరు ఎస్జిటి 6, పీఈటీ 1 మొత్తం 7, వైఎస్ఆర్ జిల్లాలో ఎస్జిటి 3, పీఈటీ ఏమీ లేవు, మొత్తం 3 పోస్టులు. సో మొత్తం ఎస్జిటి 13, పీఈటీ 2, 15 పోస్టులు. జోన్ల వారీగా ఖాళీలు చూసుకుందాం మనం ఇక్కడ. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ గురుకులాల్లో పోస్టులను రాష్ట్ర జోన్ స్థాయిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి కేడర్లో ఫిలప్ చేస్తారనమాట. ఇక్కడ మనం జోన్ల వారీగా చూసుకుంటే ప్రిన్సిపల్ 52, పీజీటీ 53, టీజీటీ 120, పీఈటీ 3 మొత్తం 228. జోన్ 1లో చూసుకుంటే 400 పోస్టులు, జోన్ 2లో తీసుకుంటే 348 పోస్టులు, జోన్ 3లో తీసుకుంటే 570 పోస్టులు, జోన్ 4లో 682, మొత్తం వచ్చేసి మనకు 2,228 పోస్టులు ఉన్నాయండి. ఇవి కాక దివ్యాంగుల పాఠశాలలో ఖాళీలు మనకు మొత్తము 31 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. వాటిలో పీఈటీ 3, ఎస్జిటి 15, టీజీటీ జీవశాస్త్రం 2, టీజీటీ భౌతిక శాస్త్రం 5, గణితము 2, హిందీ 3, తెలుగు 1 ఉన్నాయి. అదేవిధంగా మనకు జిల్లా స్థాయి పోస్టులు తీసుకుంటే మనం ఇక్కడ జిల్లా స్థాయి పోస్టులు చూసుకోవచ్చు. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక పాఠశాలలో మొత్తం వచ్చేసి 13,192 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 17, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. సో మనం ఇక్కడ పోస్టుల జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా మొత్తం వచ్చేసి భాష 1 ఎస్ఏ వచ్చేసి 534, హిందీ వచ్చేసి 492, ఆంగ్లం వచ్చేసి 1032, అదేవిధంగా మనకు గణితం వచ్చేసి 655, భౌతిక శాస్త్రం వచ్చేసి 599, జీవశాస్త్రము 902, సాంఘిక శాస్త్రము 1329, ఎస్ఏ పీఈటీ వచ్చేసి 1664, ఎస్జిటి వచ్చేసి 5,985, టోటల్ వచ్చేసి మనకు 13,192. ఇప్పుడు శ్రీకాకుళంలో టోటల్ వచ్చేసి 458, మనకు విజయనగరంలో వచ్చేసి 400
446, విశాఖపట్నం 734, తూర్పుగోదావరి 1241, పశ్చిమ గోదావరి 1035, కృష్ణా 1208, గుంటూరు వచ్చేసి 1143, ప్రకాశం వచ్చేసి 629, నెల్లూరు 668, చిత్తూరు వచ్చేసి 1473, కర్నూలు చూసుకుంటే 2645, వైఎస్ఆర్ కడపలో 705, అనంతపూర్లో 807 పోస్టులు అనమాట. ఇవే కాకుండా మనకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు జిల్లా స్థాయిలో చూసుకుంటే మనకు మొత్తం 801 ఖాళీలు ఉన్నాయండి. అత్యధికంగా మనకు వచ్చేసి విశాఖపట్నంలో 400 ఉన్నాయి. అత్యల్పంగా వచ్చేసి మనకు కడప, అనంతపూర్లో 4 చొప్పున ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా కృష్ణాలో 5, కర్నూలులో 33 ఉన్నాయి కర్నూలులో. సో ఇవి మనకు అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉందండి హ్యాపీగా. ఇంకా మరి చాలామంది చాలా సంవత్సరాల కల్లా ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు డిఎస్సి వస్తుందా అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ కోచింగ్లు తీసుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కష్ట నష్టాలు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటూ అయితే ప్రిపరేషన్ సాగిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అనమాట. సో అప్లై చేసుకొని మన నుంచి ఇప్పటి నుంచి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ ఎక్కువ లెంత్ లేకుండా కావాల్సిన మ్యాటర్తోనే ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.